ఇంటికి రాబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. I'm appreciating the action of police. By isolating Allu Arjun, there is no case. ఖచ్చితంగా కొత్త గొప్ప భాగం ఉంది కానీ అది నెగ్లిజిబుల్ అనమాట. యాక్చువల్గా సెక్షన్ ఆయన ఏవైతే వర్తింపజేసినరో ఆ సెక్షన్లు ఆయనకు వర్తించే అవకాశం లేదు. కాకపోతే దేర్ మస్ట్ బి నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అల్లు అర్జున్ ఆల్సో. అందుకే పోలీసులు ప్రాపర్గా వ్యవహరించారు. 10 రోజుల సమయం ఉన్నది. మరి అల్లు అర్జున్ గారు ఎందుకు మీనమేషాలు లెక్క పెట్టినో ఐ డోంట్ నో. మీన్ టైమ్ హీ ఈస్ టు అప్రోచ్ ద హైకోర్ట్. సేమ్ పిటిషన్ ఇప్పటికే ఫైల్ చేసి ఉండొచ్చు. అరెస్ట్ కాకుండా ఇప్పటికే ఇంత వివాదమైన తర్వాత కూడా తీసుకోకుండా ముందే తీసుకుపోయింటే కూడా బాగుండేది. సరే, అల్లు అర్జున్ రాకపోతే అక్కడ స్టాంపేడ్ అయ్యే అవకాశమే లేదు. నిర్వాహకు పొరపాటు ఇది. నిర్వాహకులు అంటే పూర్తిగా యాజమాన్యానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇందులో చేర్చడం కూడా కరెక్ట్ కాదు. మేనేజర్ ఈజ్ ప్రాపర్ పర్సన్. మేనేజర్ ఒక్కరిని చేర్చుంటే బాగుంటుంది. అంటే దాన్ని కులబొచ్చడానికి, కేసును వీక్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసేప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ పేరును డిలీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఈ సెక్షన్స్ ఏవి వర్తింపజేసే అవకాశం లేదు కాబట్టి వన్ కెన్ డిలీట్ హిజ్ నేమ్ యాజ్ ప్రాపర్. 25 లక్షల రూపాయలు ప్రొడక్షన్ టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎంతూజియాజం అయితే అందరికి ఖచ్చితంగా ఉంటుంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేదే సెక్షన్ 482 సిఆర్పిసి బిఎన్ఎస్ కింద సెక్షన్ మారిండొచ్చు. అందులో అది ఇన్హెరిటెన్స్ పవర్స్ ఆఫ్ ది హైకోర్ట్ వెస్టెడ్ విత్ ది హైకోర్ట్. హైకోర్టు పూర్తి విచక్షణాధికారం ఉంది, ఎక్స్ట్రా జ్యూరిస్డిక్షన్ ఉంది, అంటే విస్తృత అధికారాలు ఉన్నాయి హైకోర్టుకు. హైకోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. అంటే చట్టాలను చేసే అధికారం, చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పే అధికారం హైకోర్టులకు ఉంది. ఫస్ట్ నేర్చుకునేదే కింది స్థాయి కోర్టుకు పోయి డోర్ జ్యుడిషియరీలో కూడా, సబార్డినేట్ జ్యుడిషియరీలో కూడా ఒక పిటిషన్ వేయాలంటే క్రిమినల్ సైడ్ 482 కింద వేసేప్పుడు అది హైకోర్టుకు వెస్టెడ్ పవర్స్ కదా అంటారు. కానీ మిస్లీనియస్ పిటిషన్లు అన్ని కూడా క్రిమినల్ కోర్టులో 482 కింద వేస్తారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా 482 కింద వేసినప్పుడు పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రతి పిటిషన్ లో ప్రతి న్యాయవాది రాసేది ఏంటంటే లాస్ట్ ప్రేయర్ విచ్ ద రిలీఫ్ ఆర్ రిలీవ్స్ ద పిటిషనర్ ఈజ్ ఎంటైటిల్డ్ మే బి ప్లీజ్డ్ టు గ్రాంట్ ద రిలీఫ్ అని రాస్తారు. అంటే అధికారం ఉంటుంది కాబట్టి కోర్టులకు అధికారం ఉంటుంది, విశేష విచక్షణాధికారాలు ఉంటాయి కాబట్టి ఈరోజు హైకోర్టు అదే నిరూపించింది. ఆ పరిధి లేదు అనే మాట లేనే లేదు. అసలు పిటిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు, మనం కోరాల్సిన అవసరమే లేదు అసలు. అరుణ్ కుమార్ గారు ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. అంటే కామన్ మ్యాన్ లాగానే మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. ఇక్కడ అదేది అల్లు అర్జున్ గారి సంబంధించి ఆయన రిమాండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 22 నంబరు హైకోర్టులో 20 నంబర్ కోర్టులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నాయి. ఈయన అప్పటికే 5:30-6 అయిపోతుంది. ఆ టైం తర్వాత ఆర్డర్ ఇచ్చి దాన్ని సూపరింటెండెంట్కి ఇవ్వడము, సూపరింటెండెంట్ 50,000 రూపాయల బాండ్ తీసుకోవడము, ఇది నిజంగా అది ఎట్లా ఉంటుంది? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు? నాకు అది కొంత దాని మీద చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ అంటే అదే సార్. ఇక్కడ పర్సనల్ లిబర్టీ అనేది ఇన్ఫ్రింజ్ అయిందని చెప్పి కోర్టు అభిప్రాయపడ్డది. ఒక సినిమా హీరోకే, ఒక సెలబ్రిటీకే పర్సనల్ లిబర్టీ ఇన్ఫ్రింజ్ అయితే సామాన్యుల పరిస్థితి ఏంది? ఆ కోణంలో కదా ఆలోచన చేయాల్సింది. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎవరినైనా సరే ఏమైంది చెప్పి అధికారాలు హైకోర్టుకు వెస్టెడ్ విత్ హైకోర్ట్. అదే చెప్పేది. ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ అంటేనే అది. సూపరింటెండెంట్కి ఇవ్వడం దాంట్లో తప్పేం లేదు. అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు, రాజ్యాంగం ప్రసాదించిన ఫండమెంటల్ రైట్స్ ఇన్ఫ్రింజ్ కావడానికి కోర్టులు ఒప్పుకోవు. అపెక్స్ కోర్టు గతంలోనే అర్నాబ్ రంజన్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో స్పష్టంగా చెప్పిన విషయం ఇదే. పర్సనల్ లిబర్టీ ఇన్ఫ్రింజ్ అయినప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అయితే డైరెక్షన్లు ఇస్తాయి. అక్కడ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకునే అవకాశం శనివారం నాడు బెయిల్ పిటిషన్లు లోవర్ కోర్టులో వినవు, ఆదివారం నాడు కూడా వినవు. కాబట్టి ఒక పేరున్న వ్యక్తికే పర్సనల్ లిబర్టీ ఇన్ఫ్రింజ్ అయితే అది ఒక తప్పుడు సంకేతం అవుతుంది ప్రజలకు, పౌరులకు. దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన
అంటే బ్రాడ్గా ఆలోచన చేయాలి ఎప్పుడైనా కూడా. బ్రాడ్గా ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరికి దీన్ని వాడుకునే వెసులుబాటు వచ్చిందని ఎందుకు ఆలోచించకూడదు. ఇది కేవలం ఒక శుష్కవాదన మాత్రమే. హైకోర్టు పరిధి ఉంటుంది. అందుకే నేను చెప్పేది చట్టమే చేయొచ్చు. హైకోర్టు చట్టం చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఇక్కడ ప్రతివాదులు ఎవరో కాదు, ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ. పీపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎస్పీ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ పార్టీలే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తుంది. కాబట్టి ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ నథింగ్ ఈజ్ ఆన్సర్ క్వశ్చనబుల్ ఇన్ ది హైకోర్టు ఆర్డర్. ప్రాపర్ హైకోర్టు ఆర్డర్ ఇది. అసలు ఇటువంటి ఉత్తర్వులు కదా కావాల్సింది. ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే నిజంగా కూడా ఒక అద్భుతమైన వాతావరణం ఉండి పౌరులకు హక్కులు భంగం కలగకూడదని కదా మనం రాజ్యాంగాన్ని రాసుకున్నది. రాజ్యాంగంలో భాగంగా కోర్టులు ఏర్పాటు చేసుకున్నది, చట్టాలను ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఇట్స్ ఎ ఫెయిర్ ఆర్డర్, ఇట్స్ 100% మెరిటోరియస్ ఆర్డర్, ఇట్స్ 100% రాజ్యాంగబద్ధమైన అరుణ్ కుమార్ గారు నేను ఆ కోర్టు ప్రొసీడింగ్స్ నేను విన్నప్పుడు అందులో అర్నబ్ గోస్వామి అండ్ ఆల్సో బజరంగాకి సంబంధించిన కేసులను జడ్జి గారు ప్రస్తావించారు. అసలు ఏంటి ఆ కేసులు ఏం చెప్తున్నాయి? అసలు ఆ కేసులు బేస్గానే ఈ జడ్జిమెంట్, ఈ ఆర్డర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అర్నబ్ గోస్వామిని మన టీవీ రేటింగ్ కేసుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి 40 రోజుల పాటు డిటైన్ చేసిన విషయం మీకు తెలుసు కదా. అందులో సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, పర్సనల్ లిబర్టీ, ఇండివిజువల్ కెపాసిటీలో ఎవరికి నష్టం జరగకూడదు, ఒక్కరోజు కూడా ఇల్లీగల్ గా డిటైన్ చేయకూడదు, కన్ఫైన్ చేయకూడదు అని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. అదే ఆదేశాలను ఈరోజు కోర్టు పాటిస్తూ ప్రతి పిటిషన్లో ఉంటుంది సార్. ప్రతి పిటిషన్లో ఖచ్చితంగా విచ్ అదర్ రిలీఫ్ అండ్ రిలీవ్స్ విచ్ ద పిటిషనర్ ఈజ్ ఎంటైటిల్డ్ మే బి ప్లీజ్ టు గ్రాంట్ అని అడుగుతాం. అందులో ఉంటది. కాబట్టి అడగకపోవడం అనేది లేదు. అడగకుండా ఇచ్చే అధికారం హైకోర్టు ఉంది. దాన్నే విస్తృత విచక్షణాధికారం, ఎక్స్ట్రా జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్టు అంటారు. ఎస్. ఇంకొకటి విషయం చెప్పండి అరుణ్ కుమార్ గారు. ఇప్పుడు కేసులు ఫ్రేమ్ చేశారు. ఇవాళ బిఎన్ఎస్ 105 అండ్ 118/1, 3/5 అనే సెక్షన్స్, బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టి ఇవాళ ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. ఏవైతే ఆ సెక్షన్స్ ఉన్నాయో, ఏ సెక్షన్స్ అయితే పెట్టారో ఆ సెక్షన్స్కి అనుగుణంగా ఇవాళ అంటే వాదన వినిపించడంలో కానీ లేకపోతే దాన్ని ప్రూవ్ చేయడంలో ఇవాళ పోలీసులు ఫెయిల్ అయినా? నథింగ్. నేను అదే చెప్తున్నాను. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కదా. ఎర్లీ స్టేజ్, వీఆర్ అట్ ఎర్లీ స్టేజ్. ఇది క్రైమ్ స్టేజ్ లోనే ఉంది, కేవలం ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లా నిజంగా అల్లు అర్జున్ పాత్ర ఉందా లేదా అని తేల్చే అధికారం, విచక్షణాధికారం ఎస్హెచ్ఓకి ఉంటుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిక్కడపల్లి ఈజ్ వెస్టెడ్ ద రైట్స్. దాన్ని ఏం ఇన్ఫ్రింజ్ చేయట్లేదు, కోర్టు ఎక్కడ ఆపట్లేదు. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది, ఛార్జ్ షీట్ వేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. కేవలం ఇది మధ్యంతర బెయిల్ మాత్రమే. ఎందుకంటే రైట్స్ ఇన్ఫ్రింజ్ అవుతాయని చెప్పి ఒక వ్యక్తిగత స్వేచ్ఛ హరించే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్ఫియర్ అయ్యి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది, అంతే తప్ప నథింగ్ ఈజ్ స్పెషల్ ఇన్ దిస్ ఆర్డర్. ఎస్. ఓకే అరుణ్ కుమార్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు కొంత టైం మళ్ళీ ఇస్తే మేము మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. పొలిటికల్ రియాక్షన్స్ కొంత వచ్చాయి. పొలిటికల్ రియాక్షన్స్ మీద మాట్లాడాల్సి ఉంది.